మేడం ఇవాళ అయింది అన్నాలు కూరలు ఏం చేస్తారు? బీరకాయ పప్పు, చాయ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మా మేడం బీరకాయ పప్పు అంట, అన్నమైందంట, చాయ్ పెట్టింది. ఇక టీ అయితే తాగాలి. ఈరోజు అయితే నేనైతే కొంచెం లేట్ లేసాను. టైం అయితే 7:30 అవుతుంది. నైట్ అయితే కొంచెం వర్క్ కూడా ఉండటం వల్ల లేట్ అయింది అనమాట. వచ్చేసరికి 10:30 అయింది. తిని పడుకునేసరికి 11 అట్లయింది. నైట్ చేయలేదు. తొందరగా అయిపోయింది, కుక్కర్లో వేస్తున్నాయి. మళ్ళీ లేట్ అవుతుంది మళ్ళీ అని చాలా నీళ్ళు కొంచెం ఉడికినాక దగ్గరికి వస్తుంది. రేపేసినాక కొన్ని పోతావా? మరీ మెత్తగా ఉంటే బాగుండదు. సరే, నీ ఇష్టం, ఎట్లంత అట్లా చెయ్యి. ఎట్లనే చెయ్యి, మంచిగా చెయ్యి, చేతాడు చెయ్యి. అంటే రోజు తింటే చేస్తున్నాను కాదు, చెప్తాను. ఎట్లనే చెయ్యి, మంచిగా చెయ్యి, నీట్గా. మా మేడం అయితే ప్రజెంట్ అయితే టీ అయితే వస్తుంది. ఈరోజు అయితే తొందరగా వస్తున్నాయి లేవంగా. ఈరోజైతే నా జీవితంలో మిరాకిల్ జరుగుతుంది కావచ్చు. ఏమన్నా తొందరగా వస్తున్నా చాయ్ అని చెప్పక ముందు. బిస్కెట్ ఇస్తే దయ్యా తింటా, ఇవ్వకున్నది ఆగుతా. ప్యాకెట్ ఓపెన్ చేసారా? ఉంటుందా? అయిపోయిందా? బూస్ట్ ఇన్ ద సీక్రెట్ మార్నింగ్. ఇక మా జస్ట్ అయితే భోజనం చేస్తున్నారు. ఇవాళ ఎగ్జామ్ ఉందంట. అయ్యో జస్ట్ ఇక్కడ ఏమైంది? కొట్టుకున్నారా ఇద్దరు? అదేనా కొట్టుకున్నది కదా అన్న గీతలు? చూడు, బ్యాగ్దా? మరి ఏమైంది అక్కడ? చిన్నోడికి ఇక్కడ దెబ్బ దాకా చూసినామా? నాకు చూపిలేగా ఫ్రెండ్స్. టీ అయితే అవునా? కూర్చోవాలి మరా. కాళ్ళకు జ్వరం వచ్చినట్టు. కాళ్ళకు కూడా జ్వరం వస్తుందా? చేతులకు జ్వరం వస్తుంది, నీ కాళ్ళకి జ్వరం వచ్చింది, అన్నికి జ్వరం వచ్చింది మా మేడం గారికి. ఫ్రెండ్స్ చూడండి, చేతుల కాడ జ్వరం వచ్చిందంట, కాళ్ళకి జ్వరం వచ్చింది. జ్వరం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అమ్మ ఎవరికి చెప్పగలిగి దండం పెడతా తల్లి. కాళ్ళ నుంచి చేతుల నుంచి జ్వరం వచ్చిందా? కనీసం నమ్మేటట్టున్నారు అని చెప్తే కాదు, సరిసలు పెట్టినట్టుగా కాళ్ళు గుంజినట్టుగా అట్లా అయితే అనమాట. అందుకని అట్లా అంటారు. అవునా? చేసి తిను. ఏమైంది? చాలా? అవునా? ఏం ఎగ్జామ్ ఇవాళ? తెలుగు. డాడీ లేకుండా సరే వేసుకొని రాదు, ఏమవుతుంది? ఇప్పుడు స్టైల్ అంట. ఇప్పుడు కాలేదు, ఎన్ని ప్యాంట్లు వాడతా. సరే వాడుకొని, తీసుకొని వాడుకొని వాడుకొని చెడాలని చేస్తున్నాను. ఇంకో పేడ వేస్తున్నాను. డాడీ హైట్ సరిపోయింది కదా నీకు? నాకన్నా అయితే ఉన్నాడు. ప్యాంట్ సరిపోదా? తెలియదు నీకు అన్న. ప్యాంట్ వేసిండు. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు టీ తాగుతున్నాం. ఫ్రెండ్స్ మీరందరూ టీ తాగేశారా? ఇవన్నీ ఫ్రెండ్స్ పిల్లలు అయితే వెళ్ళారు. ఇప్పుడు మా ఆయన అయితే వెళ్తున్నారు. టైం అయితే ఎంత అవుతుంది? 8:30. ఈరోజు కొంచెం తొందరనే వెళ్తున్నాం. వర్షం పడింది రాత్రి. వెళ్ళారు, మా ఆయన వెళ్ళారు. ఇక నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్స్. టైం అయితే 10 అవుతుంది. నేను ఇంటికైతే వచ్చేసిన. టైం అయితే పోయేటప్పుడు తీసాను 10 అవుతుందని. ఇప్పుడైతే 3 అవుతుంది. కొంచెం లేటుగానే వచ్చినాయి ఇవాళ లంచ్కి. ఇదిగోండి 3:17. మీకు రివర్స్లో కనిపిస్తున్నట్టుంది ఫోన్లో టైం అయితే 3:15 అంటే 3కి వచ్చినట్టు. ఒక 10 నిమిషాలు అయితే అట్లా అటు ఇటు. ఇంకా ఫేస్ వాష్ ఏం తీసుకోలే, నార్మల్గా చేసుకున్నా. ఇప్పుడైతే అన్నం అయితే తినాలి ఫ్రెండ్స్. పొద్దున బీరకాయ పప్పు వేసాను కదా, ఇంకా అదే ఉంది. నిజానికి ఇప్పుడు ఏంటో నాకు పప్పు అనగానే తినాలనిపించదు.
కానీ పిల్లలకి ఇష్టం అని చెప్పేసి చేస్తా, మా వారికి కూడా ఇష్టమని. బీరకాయ పప్పు సాయంత్రం వంట చేసే పని లేకుండా ఉంటుందని చెప్పేసి చేసినా, కానీ మెయిన్గా నాకే ఇష్టం ఉండదు. ఇది పొద్దున్నేమో బాగానే ఉంటుంది, ఇప్పుడేమో పప్పు చిక్కగా అయిపోతుంది ఎందుకో. ఏమైనా పచ్చళ్ళు అంటే బాగుండదు, ఈసారి మామిడికాయ పచ్చడి లేదు. ఎప్పుడైనా ఇంకా అక్క వాళ్ళు పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడైతే లేదు, పంపించలేదు. ఓకే ఫ్రెండ్స్, తింటున్నాను నేనైతే. నాకు ఈ పన్ను నొప్పి వల్ల అన్నము అసలు తినొస్తలేదు, ఒక్క సైడ్ నుండి తింటున్నా, అసలు తినడానికే వస్తలేదు. ఏం చేద్దాం, తప్పదు కాబట్టి తినాలి, కడుపులో ఏదో ఒకటి పడాలి కాబట్టి. ఇప్పటిదాకా ఫుల్ ఎండ ఉండే, ఇప్పుడేమో మబ్బు వచ్చేసింది సడన్గా. రోజు సాయంత్రం వర్షం పడేటట్టుంది. నిన్న కూడా సాయంత్రం పడింది, ఇప్పుడు కూడా. ఇప్పుడు దాకా నేను వచ్చేటప్పుడు కూడా ఫుల్ ఎండ ఉంది, సడన్గా మబ్బు అయిపోయింది చూడండి. ఈ పెసరపప్పు బీరకాయ వేరే వాళ్ళు చేస్తే తినాలనిపిస్తుంది, కానీ నేను చేసుకున్నది నాకెందుకు నచ్చదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఈరోజు చిన్న బ్లాగా షూట్ చేశాను, అసలు కుదరతలేదు. మళ్ళీ నైట్ 9 అయిపోతుంది వచ్చేసరికి. ఇంకొచ్చి వంట చేసుకొని గబా తినడం అవుతుంది. ఇద్దరం, మా ఆయన నేను ఇద్దరం కలిసి చేసుకునే అవుతుంది వంట. ఓకే బాయ్ మరి.